లోపు ఓటర్లు ఎంఓయూలు వారికి ఇచ్చిన ఫామ్లను సమర్పించాలి. సర్ ప్రక్రియ ప్రారంభంలో కొంత గందరగోళ పరిస్థితులు కనిపించాయి. క్రమేణా అవగాహన పెరగడంతో ప్రక్రియ వేగం పెరిగింది. ఇక సమయం ముగుస్తున్న వేళ ఓటర్ల తమ వివరాలను నమోదు చేసి సిబ్బందికి తిరిగి అందిస్తున్నారు. సర్ పూర్తయినా ఓట్ల నమోదుకు అవకాశం ఉందని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు సర్ ప్రక్రియలో అర్హులైన ఓట్ల గల్లంతు ఫామ్ల నింపడంలో ఇబ్బందులు, బీఎల్ఓల అలసత్వం, రాజకీయ ప్రమేయం వంటి ప్రధాన సమస్యలు వెలుగులోకి వచ్చాయి. గడువు ముగింపు దశకు చేరుకున్నప్పటికీ ఇంకా చాలా మంది ఓటర్ల వివరాలు నమోదు కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సర్ గడువు 3 నెలల పాటు పొడిగించాలని పలు కమ్యూనిస్టులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై మరిన్ని వివరాన్ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, ఏపీలో సర్ ప్రక్రియ ముగుస్తోంది. అయితే దీన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చెయ్యాలి అని చెప్పేసి కమ్యూనిస్టులు డిమాండ్ చేస్తున్నారు. వివరాలేంటి? రాష్ట్రంలో ఏదైతే సర్ ప్రక్రియ నేటితో కూడా చివరి అంకానికి చేరుకునే పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఎమినేషన్ పత్రాలు బిఎల్ వరకు సమర్పించడానికి నేడు చివరి రోజుగా ఏదైతే ఎన్నికల కమిషన్ నిర్వహించినప్పటికీ దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని ఎమినేషన్ పత్రాలు కావచ్చు, కొంతమంది ఇళ్ల దగ్గర లేకపోవటం, డోర్లాక్ ఇలాంటి ప్రక్రియకు సంబంధించి కూడా మరికొన్ని రోజులు దీన్ని పొడిగించాలంటూ కూడా కొన్ని పార్టీలు ఎన్నికల కమిషన్ కి ఏదైతే వివరించిన నేపథ్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చివరి రోజు అంటే దాదాపు ఎమినేషన్ పత్రాల స్వీకరణ డిజిటలైజేషన్ కు 10 రోజులు గడువు పొడిగించాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ కూడా ఒక లెటర్ కూడా విడుదల చేసిన సందర్భం ఉంది. అయితే నెల రోజుల నుంచి సర్ ప్రక్రియ దాదాపు 4,16,26,000 మంది ఎమినేషన్ ఫామ్లు కూడా పంపిణీ చేయటం జరిగిందంటే కూడా ఎన్నికల కమిషన్ వివేక్ యాదవ్ కూడా తెలియజేయటం జరిగింది. ఇప్పటికే 88% అంటే దాదాపు 3,69,50,812 ఓటర్లు డిజిటలైజేషన్ ప్రక్రియ కూడా పూర్తయినట్టు కూడా వివేక్ యాదవ్ చెప్పిన పరిస్థితి ఉంది. మరో ఏదైతే 1,67,000 అంటే 1.67% ఫామ్స్ ఇవ్వాల్సి ఉంది. మరోవైపు ఏదైతే చనిపోయిన వాళ్ళు కావచ్చు ఇవన్నీ కూడా డిజిటలైజేషన్ చేసిన ప్రక్రియ అంటే దాదాపు 88% చేసిన నేపథ్యంలో ఇంకొక 12% ఉన్న నేపథ్యంలో ఈ 12% కూడా పూర్తి చేయాలంటే ఇంకా కొన్ని రోజులు వ్యవధి కావాలంటే కూడా ఇప్పటికే కొన్ని పార్టీలు ఏదైతే ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదులు అందించడం జరిగింది. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఒక లేఖ రాసిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజుతో పూర్తయ్యే ఏదైతే సర్ ప్రక్రియ ఉందో ఈ రోజు సాయంత్రం లోపు ఏదొక డెసిషన్ అయితే తీసుకోనుంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ దీని మీద స్పందించకపోవటం కూడా ఏదైతే రాజకీయ పక్షాలు కూడా విమర్శలు వేస్తున్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం లోపు కూడా ఒక ప్రకటన ఇచ్చి దాదాపు ఒక 10 రోజుల పాటు కూడా ఈ ప్రక్రియని పొడిగించాలంటే కూడా రాజకీయ వర్గాలు డిమాండ్ అయితే చేస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.
ఎన్నికల కమిషనర్ వివేక్ యాదవ్ గారిని కలిసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సర్ ప్రక్రియ మరింత సమయాన్ని పెంచమని చెప్పి 3 మాసాలు గడువు ఇవ్వమని చెప్పేసి మేము వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియలో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లు చాలా పెద్ద ఎత్తున దాదాపు 40-45% మంది ఓటర్లకు కూడా నమోదు చేసుకునే పరిస్థితి కొనసాగుతుంది. వాళ్ళు ఇల్లు మారడము, అదేవిధంగా ఇతరేతరమైన ఉద్యోగాలు, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకించి రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కడుపు చేత పట్టుకొని వలసలు పోవడం, వీరు ఇచ్చిన టైంలో బిఎల్ఓలు వచ్చిన సందర్భంలో వారు లేకపోవడం, ఇవన్నీ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో తగినంత సమయం ఇచ్చి వారిని అందరినీ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి అని చెప్పి మేము చెప్పడం జరిగింది. వారు 90% డిజిటల్ మీడియా ద్వారా 90% ఆన్లైన్లో వచ్చాయని చెప్పారు. ఆన్లైన్లో చేసుకున్నటువంటి అలాంటి వారికి అవగాహన ఉన్నటువంటి వారితో ఇది ముడిపెట్టడానికి వీల్లేదు.